స్టార్ 9 లైవ్ కు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. A4 కాకాని మీద రాజకీయ కక్ష, పెర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి. తిరుమలలో చిరుత సంచారం. అగ్రిగోల్డ్ భూముల్లో యథేచ్ఛగా తగ్గేదేలే అంటున్న ఇత్తడి. పేద విద్యార్థుల కోసం మంత్రి నారాయణ మహాసంకల్పం. A4 కాకాని మీద రాజకీయ కక్ష, పెర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి. మాజీ మంత్రి కాకానిని నెల్లూరు జైలుకు పోలీసులు తరలించారు. ఆయన్ని చూడడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి పెర్నాటి మాట్లాడుతూ, మైనింగ్ కేసులో 10 మంది ముద్దాయిలు ఉండగా A4 కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఇన్ని కేసులు పెట్టడం రాజకీయ కక్ష అని పెర్నాటి ఆరోపించారు. ఓకేనా? రైట్ అన్నా? రైటా? ఈరోజు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన్ని తీసుకెళ్ళి, అదేవిధంగా ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ ఎమ్మెల్యేల మీద, మాజీ మంత్రుల మీద కేసులు బనాయిస్తూ అరెస్టు చేసే ప్రక్రియని రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు ఏదైతే పొదలకూరు మండలంకి సంబంధించి రుస్తుం మైన్కి సంబంధించి కేసులో నిందితులుగా నన్ను A1గా చేర్చడం జరిగింది. అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారిని A4గా చేర్చడం జరిగింది. పొదలకూరు మండలానికి సంబంధించి, రుస్తుం మైన్కి సంబంధించి మీకు అనుకుంటారుగానే మేము భావిస్తున్నాం. ఇంకొక ప్రశ్న అడిగారు, మీకు ఎలా వచ్చింది, మరి గోవర్ధన్ అన్నకి ఎందుకు బెయిల్ ఇవ్వలేదు అని అన్నారు. మొట్టమొదటిగా నన్ను ముద్దాయిగా ఫిబ్రవరి 16వ తేదీన చేర్చిన నాటికి నాతో పాటుగా ఇంకొక ఇద్దరిని, వాకాటి శ్రీనివాసరెడ్డి, వాకాటి శివారెడ్డి అనే వాళ్ళని మమ్మల్ని A1, A2, A3గా చేర్చడం జరిగింది. ఆ రోజుకి SC ST అట్రాసిటీ కేసు కానీ, లేదా ఆ రోజుకి జెలటిన్ స్టిక్స్ దొరికాయనో, లేదనుకుంటే పేలుడు పదార్థాలు అక్కడ ఉన్నట్లుగా మమ్మల్ని FIRలో చేర్చే రోజుకి పొందుపరచలేదు. కాబట్టి హైకోర్టుకు వెళ్ళాం. హైకోర్టులో ఒక రిలీఫ్ దొరికింది మాకు. అది యాంటిసిపేటరీ బెయిల్ అనేది కాదు, కానీ ఏదైనా సరే మళ్ళీ విచారించాలని అనుకుంటే నోటీస్ ఇచ్చి విచారించండి, అప్పటి వరకు మమ్మల్ని అంటే నన్ను పిలవద్దని చెప్పడం జరిగింది. అది ఇంకా స్టిల్ హైకోర్టులోనే పెండింగ్ ఉంది. పోలీస్ నాట్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని చెప్పి కానీ ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో తీసుకొని వచ్చి అరెస్టు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలుకి తరలించడం జరిగింది. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇవన్నీ ఇక్కడే కాదు, ఈరోజు మా గూడూరు ప్రాంతంలో ఇండస్ట్రియల్ హబ్ అవుతూ ఉంది. అక్కడ కూడా ప్రశ్నించిన వాడి మీద కేసులు పెడతా ఉండారు. నోరు తెరిచి మీడియా ముందుకు వస్తే వెంటనే కేసులు పెడతా ఉండారు. మేము అక్కడ కోరినా, ఇప్పుడు కోరినా, మేము అధికారంలో ఉన్న రోజు కోరింది కూడా రైతులకు నష్టపరిహారం ప్రతి సెంటుకు కూడా ఇవ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాం.
అది మాట్లాడినందుకు ఏమవుతుందంటే ఎక్కడో ఒక దగ్గర గ్రావెల్ ఎత్తారనో క్వాడ్స్ ఎత్తారనో లేకపోతే ఇంకోటి ఎత్తారనో ఏదో ఒకటి తీసుకుని మరి ఈరోజు చేయట్లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు నోరు తెరిచి మాట్లాడతారో వాళ్ళని ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సందర్భంలో ముద్దాయిగా చేర్చాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్త అనేవాడు ఉండకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు అనేవాడు ఉండకూడదు. సో ఈ పాలసీ తీసుకున్నారు కాబట్టి దొరికిన ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక నెపంతో ఎక్కడో ఒక దగ్గర నిజంగా మాకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ అట్రాసిటీ కేసు లేదో ఆ రోజు ఎవరం కూడా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. మరి ఈరోజు మాట్లాడితే అట్రాసిటీ కేసు అనేస్తున్నారు. అందుబాటులో లేకుండా ఎక్కడో ఉన్న వ్యక్తిని కూడా అట్రాసిటీ పేరుతో తిట్టారని చెప్పి మైనింగ్ చేశాడు. ఈరోజు మైనింగ్ చేస్తా ఉన్నాడు. అధికారం వచ్చిన నెల రోజుల నుంచి స్టార్ట్ చేశారు మైనింగ్ వాళ్ళు. అది ఇల్లీగల్గా చేస్తున్నారు, లీగల్గా చేస్తున్నారు, సెకండ్ అది డిఫరెంట్. ఈరోజు మీరే చూస్తున్నారు, మీడియా ఛానల్స్లో కొడతా ఉండరు, అక్కడ ఇల్లీగల్గా జరిగింది. సాక్షాత్తు వెంకటగిరి శాసనసభ్యులు గారే మీడియా ముందుకు వచ్చి మాట్లాడినారు. మీ మీడియా ఛానల్స్లో సోషల్ మీడియాలో వస్తేనే చూసాం మేము కూడా. పలానా దగ్గర అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది, వెహికల్స్ ఉన్నాయి, ఇక్కడి నుంచి తీయండి, తహసీల్దార్ గారిని ఎస్ఐ గారిని అందరినీ తీసుకొచ్చి బండ్లు సీజ్ చేయమని చెప్పింది మీ మీడియా ద్వారానే మేము కూడా తెలుసుకున్నాము. సో అధికారంలో ఉండి అధికార పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడినారు అని అంటే మరి ఇంకా ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందా లీగల్ మైనింగ్ జరుగుతుందా అనేది మీకే తెలియాలా, ఈరోజు అధికారంలో ఉండే వాళ్ళకే తెలియాలా. రైట్ అన్న. ఇంకేనా మురేంద్రన్? ఇంకేనా? తిరుమలలో చిరుత సంచారం మరోసారి భక్తుల్లో భయాందోళనను రేకెత్తించింది. మొదటి ఘాట్ రోడ్లో రక్షణ గొడపై వినాయకుడు ఆలయం సమీపంలో చిరుత సంచరించడాన్ని కొందరు భక్తులు గుర్తించి ఫోటోలు, వీడియోలు తీశారు. చిరుతపులి హాయ్ గాయ్స్, చిరుతపులి చూడండి కొండపైన. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో రోజుకో వీరప్పన్ పుట్టుకొస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమంగా జమాయిల్ నరికి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. పుష్ప సినిమా 2, 3, 4లను సృష్టిస్తున్నారు. మంగళవారం మండల పరిధిలోని తిరుమలాపురంలో 70 ఎకరాలు అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ నరికి తరలించే సమయంలో పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీలను అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమ జామాయిల్ నరికివేతకు సూత్రధారి ఉదయగిరి మండలం నేలడూరి గ్రామానికి చెందిన ఇత్తడి శ్రీనుగా తెలుస్తోంది. జామాయిల్ నరుకుతున్న కూలీలు, లారీలు పోలీసులు అదుపులో ఉన్నట్టు సమాచారం. పేద విద్యార్థుల కోసం మంత్రి నారాయణ మహాసంకల్పం. నెల్లూరు విఆర్సీ స్కూల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి కుమార్తె పొంగూరు శరణి. తండ్రి ఆశయాలకు అనుగుణంగా శరణి ముందడుగు. స్కూల్ నిర్మాణ బాధ్యతలను తనకు అప్పచెప్పడంపై హర్షం వ్యక్తం చేసిన శరణి. P4 కింద స్కూల్లో చదివే 20 మంది విద్యార్థులను దత్తత స్వీకరణ. పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు మహాసంకల్పానికి శ్రీకారం చుట్టారని మంత్రి కుమార్తె పొంగూరు శరణి తెలిపారు. నెల్లూరు వీఆర్సీ హైస్కూల్లో శరవేగంగా సాగుతున్న ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ కుమార్తె శరణి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ప్లేగ్రౌండ్, డైనింగ్ హాల్ ఏర్పాట్లను పరిశీలించిన ఆమె పలు సూచనలు, సలహాలిచ్చారు.
హైస్కూల్లోని ప్రతి గదిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ దగ్గరుండి సిబ్బందికి పలు సూచనలు ఇవ్వడంతో పాటు విద్యార్థులకు అనుగుణంగా తరగతి గదులను తీర్చిదిద్దడంలో మంత్రి నారాయణ కుమార్తె శరణి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా పొంగూరు శరణి మీడియాతో మాట్లాడారు. నమస్కారం అండి. నా పేరు పొంగూరు శరణి. నేను మినిస్టర్ పొంగూరు నారాయణ గారి కూతురునండి. నేను ఈరోజు టీడీపీ కార్యకర్తలతో నా టీంతో విఆర్ స్కూల్కి వచ్చానండి. గత కొన్ని రోజులుగా నేను నెల్లూరులోనే ఉంటున్నాను. మా నాన్నగారు విఆర్ స్కూల్ని ఎలానా అప్గ్రేడ్ చేయాలి, ఎలానా బెస్ట్ ఫర్నిచర్, బెస్ట్ టెక్నాలజీ ఇచ్చి ఒక ప్రాపర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్ లాగా చేయాలి అనే బాధ్యత అప్పగించారండి. సో అప్పటి నుంచి నేను నెల్లూరులో ఉండి దగ్గరుండి రోజు విఆర్ స్కూల్కి వచ్చి నేను అప్గ్రేడేషన్ వర్క్స్ చూస్తున్నాను. స్కూల్ జూన్ 12th స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్స్ కూడా త్వరలోనే ఓపెన్ అవుతాయి. చాలామంది అడుగుతున్నారండి అసలు విఆర్ స్కూల్ స్పెషాలిటీ ఏంటని. మా నాన్నగారు విఆర్ స్కూల్లో చదివారు. సో మా నాన్నగారు చదివినప్పుడు ఇంత గొప్ప ఫెసిలిటీస్, హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ లేకుండే అండి. సో మా నాన్నగారు ఒకటే అన్నారు, నేను విఆర్ స్కూల్లో చదివాను, నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్క నిరుపేదలు ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లోకి మంచి చదువు కోరుకుంటారు. సో అలాంటిది నేను ఒక విఆర్ స్కూల్ని ఒక రోల్ మోడల్గానే తీసుకొని ఆంధ్రప్రదేశ్లోనే ఒక బెస్ట్ స్కూల్, ఇండియాలోనే ఒక బెస్ట్ స్కూల్గా చేస్తే నిరుపేదలకు కూడా, నిరుపేదల బిడ్డలకు కూడా మంచి విద్య దొరుకుతుంది అని గొప్ప సంకల్పంతో ఉన్నారండి. అందుకే నాకు రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పారు. ఈ స్కూల్లో స్పెషాలిటీ ఏంటి అని అందరూ అడగచ్చు. ఈ స్కూల్లో ఎంతో హై అండ్ టెక్నాలజీ యూజ్ చేసి హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మేము రూమ్స్ డిజైన్ చేస్తున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్స్ రూమ్ ఉంది, కంప్యూటర్ ప్లస్ రోబోటిక్స్ రూమ్ ఉందంటే కంప్యూటర్ ల్యాబ్. అండ్ అదేవిధంగా రోబోటిక్స్ అనే ఒక టెక్నాలజీ వల్ల కోడింగ్ అండ్ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ పిల్లలు నేర్చుకోవచ్చు. అదేవిధంగా డాన్స్ రూమ్ ఉంది, అదేవిధంగా మ్యూజిక్ రూమ్ ఉంది, ఆర్ట్స్ రూమ్ ఉంది. అండ్ ఇదే విధంగా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ మంచి మంచి యూనివర్సిటీస్లో, మంచి మంచి స్టేడియంస్లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఎలా అయితే ఉంటాయో, ఒక వాలీబాల్ కోర్ట్, ఒక ఫుట్బాల్ కోర్ట్, ఒక పికిల్ బాల్ కోర్ట్, అదేవిధంగా పీపీ టైల్స్ అండ్ ఈపీడిఎం ఫ్లోరింగ్తో మేము హై అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇస్తున్నామండి. ఇదొకటే కాదు, బయాలజీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్తో పాటు స్టీమ్ లెర్నింగ్ అని దాదాపు చాలా స్కూల్స్లో ఇప్పుడు స్టీమ్ లెర్నింగ్ యూజ్ చేస్తున్నారండి. స్టీమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ స్టీమ్ బేస్డ్ అని మ్యాథమెటిక్స్. సో ఈ స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ ఇంటిగ్రేట్ చేస్తే ఖచ్చితంగా పిల్లలు బాగా చదువుకోవచ్చు. సో స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ కూడా ఉంది. అండ్ ఇదే విధంగా హైడ్రోఫోనిక్స్ అనే కొత్త కాన్సెప్ట్తో మేము ఈ స్కూల్లో తేబోతున్నాము. హైడ్రోఫోనిక్స్ అంటే జనరల్గా ప్లాంట్స్ సాయిల్ లేకపోతే, మట్టి లేకపోతే గ్రో అవ్వవు. కానీ సాయిల్ లేకపోయినా మంచి న్యూట్రియంట్స్ అండ్ మంచి వాటర్ సప్లై చేస్తే ప్లాంట్స్ గ్రో అవుతాయి ఈ టెక్నాలజీ ద్వారా. సో ఈ టెక్నాలజీ ద్వారా ప్రైమరీ పిల్లల నుంచి హై స్కూల్ పిల్లల వరకు ఇది ఒక ఎన్వైర్న్మెంట్ యాక్టివిటీగా కూడా ఉంటుంది. అండ్ స్టెమ్ కూడా ఇంటిగ్రేటెడ్ ఉంటుందండి. సో హైడ్రోఫోనిక్స్ కూడా ఈ స్కూల్లో ఉంటుంది. ఈ స్కూల్ని మేము హై లెవెల్లో హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి ఒక హై స్టాండర్డ్గా చేయబోతున్నాము. అండ్ జూన్ 12th కోసం మేము అందరూ వెయిట్ చేస్తున్నాము. ఎన్సీసీ వాళ్ళు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీగా ఇది చేస్తున్నారు. నేను స్పెషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను, ఎందుకంటే మా నాన్నగారు P4 ద్వారా, చంద్రబాబు నాయుడు గారు P4 అనే ఇనిషియేటివ్ రిలీజ్ చేశారండి. సో దాని ద్వారా నేను 20 ఫ్యామిలీస్ని ఈ స్కూల్లో అడాప్ట్ చేసుకున్నాను. సో నాకు ఒక స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అండ్ ఖచ్చితంగా ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఇది ఒక రోల్ మోడల్ స్కూల్గా అవుతుంది. సో అందరం వెయిట్ చేస్తున్నాం.
అండ్ ఈరోజు నేను ఇక్కడికి టీడీపీ కార్యకర్తలతో ఇంకా నా టీంతో వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. A4 కాకాని మీద రాజకీయ కక్ష, పెర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి. తిరుమలలో చిరుత సంచారం. అగ్రిగోల్డ్ భూముల్లో యథేచ్ఛగా తగ్గేదేలే అంటున్న ఇత్తడి. పేద విద్యార్థుల కోసం మంత్రి నారాయణ మహాసంకల్పం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Star 9 Live.